మేడిగడ్డ పేరుతో కేటీఆర్ కొత్త డ్రామాకు తెరతీశారన్నారు. పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ ప్రజల దృష్టి మరల్చేందుకే టూర్లంటూ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం అంటున్న కేటీఆర్ హరీష్ రావులు కాంగ్రెస్ వెళ్లినప్పుడు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్పై సైతం హరీష్ రావు ఉచిత సలహాలు ఇవ్వటం మానుకోవాలని సూచించారు. వారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు రుసుం తీసుకున్నారో చెప్పాలన్నారు. కేటీఆర్ గారు తెలంగాణ భవన్లో మాట్లాడుతూ మార్చి 1 నాడు తెలంగాణ భవన్ నుండి మేడిగడ్డకు వెళ్తామనేసి ఒక కొత్త డ్రామా చేస్తామని ప్రకటించడం జరిగింది. తాము చేసిన తప్పిదాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి మాత్రమే ఇటువంటి డ్రామాలు చేస్తున్నారనే మాట మనవి చేస్తా ఉన్నారు. క్రమబద్ధీకరించాలి అనేసి ఒక ఉచిత సలహా ఇచ్చాడు. అందులో భాగంగానే మాట్లాడుతున్నాడు. వారు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. గతంలో వాళ్ళ ప్రభుత్వం కూడా ఎల్ఆర్ఎస్ అనేది ప్రకటించింది. కేటీఆర్ గారు హరీష్ రావు గారు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతూ రోజు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. ఆయన కాళేశ్వరం ఒక అద్భుత ప్రాజెక్ట్ అనేసి నిన్న చెప్పడం జరిగింది. ఆ అద్భుతాన్ని చూపెట్టడానికి అనేది ఫస్ట్ నాడే వెళ్తాడట. అది ఎంత అద్భుతమైందో అక్టోబర్ 21 నాడే బయటపడిందనే విషయం ఆయన మర్చిపోకూడదు. నవంబర్ 1న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన లేఖలోనే ఈ డ్యామ్ ఈ బ్యారేజ్ను మేడిగడ్డ బ్యారేజ్ను సరైన నిర్వహణ లేకుండా రిపేర్స్ లేకుండా జరిగిందో అనేది సవివరంగా వివరించడం జరిగింది. ఇది రిపేరబుల్ అవుతుందా కాదా అనేసి కూడా వారి సంశయాన్ని వ్యక్తం చేయటం జరిగిందనే విషయాన్ని కేటీఆర్ గారు జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అసెంబ్లీలో 13వ తారీఖు నాడే అసెంబ్లీలో అక్కడికి వెళ్తున్నామని ప్రకటించి సభను వాయిదా వేసి వెళ్ళటం జరిగింది. మరి మీరెందుకు వెళ్ళలేదన్నమాట నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఏ విధంగా రిపేర్ చేయగలుగుతామో అనే సూచనలు ఇవ్వటానికి మీకు అవకాశం ఉంటుండే కదా. ఆ అవకాశాన్ని అప్పుడు ఎందుకు వదులుకున్నారు? ఇప్పుడెందుకు వెళ్తామని నాటకం ఆడుతున్నారు అనేసి నేను సూటిగా కేటీఆర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. అది పూర్తిగా చెడిపోవాలని, అది పూర్తిగా పడిపోవాలని, ఆ విధంగా పడిపోయే విధంగా చేసి కేసీఆర్ గారిని బద్నాం చేయాలని